ఎడారి దేశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మండుటెండలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మే నెలలో తీవ్ర ఎండలతో ఎప్పుడూ ఉక్కిరిబిక్కిరయ్యే యుఏఈ ఇప్పుడు కుంభవృష్టి వర్షానికి అతలకుతలం అవుతుంది. గత నెలలో ఈ ఎడారి దేశాన్ని భారీ వర్షాలు వణికించగా ఇప్పుడు మరోసారి ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మరోసారి జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు మొత్తం వర్షపు నీటితో నిండిపోవడంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అంతేకాకుండా పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. బుధవారం రాత్రి నుంచి యుఏఈ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దుబాయ్, అబుదాబి సహా పలు నగరాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో పలు విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అక్కడి ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ఏప్రిల్ 14, 15 తేదీల్లో యుఏఈని భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా దుబాయ్ నగరంలో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లోనే కురిసింది. 1949 తర్వాత గత నెలలోనే ఇక్కడ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అప్పటితో పోలిస్తే తాజా వర్షాల ప్రభావం తక్కువే అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు తగినంత నీటిని అందించటం, అత్యధిక ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచటం, భూగర్భ జల వనరులను పెంపొందించటం వంటి ఉద్దేశాలతో అరబ్ దేశాలు క్లౌడ్ సీడింగ్ను ఆశ్రయిస్తున్నాయి. ఇలా కృత్రిమ వర్షాలను కురిపించే ప్రయత్నంలోనే ఒక్కోసారి అతి భారీ వర్షాలు కురిసి వరదలు పోటెత్తుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు.